మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ శుక్రవారం. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు ఏమిటో విని తెలుసుకుందాం. నీకెంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేకుండా నువ్వు ఏ రంగంలోనూ రాణించలేవు. తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే. అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు. అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసుల్లో కలవాల్సిందే. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం, ఇప్పటికీ ఎప్పటికీ. భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు, దాని అర్థం బంధాన్ని గౌరవిస్తున్నామని. సంసారం అంటే కలిసి ఉండడమే కాదు, కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారిన ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కడ వరకు ఒకరినొకరు వీడకుండా తోడు నీడగా ఉండడం. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణి గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఈ జన్మకు అర్థం లేదు. మోదు తీరగానే మూలన పడేసేది కాదు మూడు ముళ్ళ బంధం. ముసలితనంలో కూడా మన సెరిగి ఉండేది మాంగళ్య బంధం. బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. కుటుంబంలో ఎన్ని కీచలాట్లున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది. నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే, నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి జ్ఞాపకం నువ్వే. ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది. సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం కుటుంబం. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం. పెళ్ళనేది అందమైన పూలవనం లాంటిది. ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి. ముత్యాల తలంబ్రాలు నేలకు జారిన తారకలై ఇద్దరి తలలనే కాదు తలుపులను ముద్దుగా తడుపును మెరిచే జలధారలై. సప్తపది 7 అడుగులు అంటే 7 జన్మల బంధం. ప్రతి అడుగు ఒక వాగ్దానం. 7 అడుగులు వేయడం అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు, ప్రతి అడుగులో జీవిత భాగస్వాములుగా ఒకరికొకరు భరోసాని ఇచ్చుకుంటారు. ఒక్కో అడుగు వెనుక ఒక్కొక్క అర్థం ఉంది. మొదటి అడుగు ఆహారం సమృద్ధి కోసం, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వేసేది అన్న వృద్ధికి. రెండవ అడుగు బల వృద్ధికి. మూడవ అడుగు ధన వృద్ధికి. నాలుగవ అడుగు సుఖ వృద్ధికి. ఐదవ అడుగు ప్రజాపాలనకి. ఆరవ అడుగు దాంపత్య జీవితానికి. ఏడవ అడుగు సంతాన సమృద్ధికి. కోరుకున్న ఇంటి నేడు నీ సతి. నేడు నీవు పట్టుకున్న ఆమె చెయ్యిని విడవకు ఎన్నటికీ. వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు, పొందికలేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం. కలిమిరేములతో కలసిన మనసులతో కలివిడిగా మసలుకో,
కలకాలం సుఖ సంతోషాలు పంచుకో. వివాహ వార్షికోత్సవం అంటే ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పుల సంగమాన్ని పండుగ చేసుకోవడమే. బంధం అనేది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. మగవాడు గాలిపటం, అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడము తెలియదు. ఆడది దానం, అతడికి తనే ఆధారం. ఆమెకు వెన్నెట్టి ప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను 10 మందికి ప్రదర్శించడం తెలియదు. విడివిడిగా దేనికి విలువ లేదు, ఇద్దరూ ఒక్కటైతే వారికి తిరుగులేదు. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు. మనసులోని ప్రేమని, బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే. పెళ్ళి అంటే ఈడు జోడు, తోడు నీడ, కష్టం సుఖం గురించి కాదు. ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకుని ఒక మంచి అవకాశం. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం అనుకుంటుంది భార్య. చాలా అద్భుతమైన విషయం. ఈ బంధాన్ని చాలామంది కొనసాగిస్తున్నారు. ఇంకా 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 ఇది జాగ్రత్తగా విని పర్సనల్గా క్వశ్చన్ వేసుకుంటే ఎంతవరకు న్యాయం చేస్తున్నారు భార్యాభర్తలు ఒకరికొకరు అనే విషయం తెలుస్తుంది. అలాగే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే వారికి ఇంట్లో పెద్దరికంగా ఇన్ని విషయాలు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళకంత సమయం కూడా లేదు. కాబట్టి పెద్దలందరూ పెద్ద మనసుతో పెళ్ళైన ప్రతి వాళ్ళు కూడా ఈ విషయాన్ని పెళ్ళైన వారితో పాటుగా పెళ్లి చేసుకోబోతున్న వారికి కూడా పంపించి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా మిగిలిపోవాలని చిన్న ప్రయత్నం చేద్దాం. ఇంతటి అద్భుతమైన విషయాన్ని మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.